హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో కంప్లీట్గా ఒక వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలి వర్డ్ప్రెస్లో అనేది ఈ పర్టికులర్ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పర్టికులర్ వీడియోలో యూజ్ చేసే థీమ్ అనేది మాత్రం పెయిడ్ థీమ్, అంటే ఇది ఫ్రీ థీమ్ కాదు. బట్ అప్రాక్సిమేట్లీ 1.5 అవర్ పట్టొచ్చు ఓవరాల్ సైట్ కంప్లీట్ అవ్వడానికి. బట్ అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. సో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అప్రాక్సిమేట్గా ఒక 5 పేజెస్ వెబ్సైట్ని వర్డ్ప్రెస్లో ఎలా చేయాలనో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ స్టెప్ థీమ్ ఫారెస్ట్. ఇక్కడ థీమ్ ఫారెస్ట్లోకి వెళ్ళి లాగిన్ అవుదాం ఫస్ట్. సో థీమ్ ఫారెస్ట్ లాగిన్ అంటే దీంట్లో ఈ థీమ్ ఫారెస్ట్లో మీరు ఏదన్నా ఒక థీమ్ కొనాలి అంటే డెఫినెట్గా మీరు ఇక్కడ అంటే ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో మీరు ఒక యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీకు లేకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే బటన్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సే ఫైన్. సో ఇక్కడ SEO స్కిల్స్ అనే యూజర్ నేమ్తో నేను లాగిన్ అవుతున్నాను అనమాట ఫస్ట్. ఓకే, ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత మనకి ఏ థీమ్ అయితే కావాలనో ఇక్కడ మనం సెర్చ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ASTRUM ఆస్ట్రమ్ అనే థీమ్. ఇది చాలా బ్యూటిఫుల్ థీమ్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. బట్ నేనైతే అఫిలియేట్ మార్కెటర్ని అయితే కాదు. ఓకే, సో మీకు డైరెక్ట్గా కావాలంటే ఇక్కడికి నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇది ఆస్ట్రమ్ రెస్పాన్సివ్ మల్టీపర్పస్ వర్డ్ప్రెస్ థీమ్. ఇది $59 ఉంటుంది కాస్ట్. ఇప్పటి వరకు 1500 మంది, నియర్లీ 1500 పీపుల్ ఆల్రెడీ పర్చేజ్ చేశారు. సో రేటింగ్స్ కూడా అవుట్ ఆఫ్ 194 రేటింగ్స్. ఇస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ థీమ్ అని చెప్పొచ్చు. బట్ డెవలప్ చేసిన కంపెనీ ఎవరంటే ప్యూర్ థీమ్స్. సో ఇప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తాను. ఇది నెక్స్ట్ మనకి డాక్యుమెంటేషన్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇదంతా మీరు చదివితే ఈ థీమ్ని ఎలా యూజ్ చేయాలో ఆల్మోస్ట్ 80% ఇక్కడ రాసి ఉంటారు. బట్ యాజ్ ఏ బిగినర్గా ఈ డాక్యుమెంటేషన్ మొత్తం నేను ఇప్పటి వరకు 20 టైమ్స్ పైన చదివి ఉంటాను. బట్ స్టిల్ ఇప్పటికీ నేను నా థీమ్ మీద వర్క్ చేసేటప్పుడు కొన్ని బగ్స్ వస్తాయి. ఆ బగ్స్ని నేను సాల్వ్ చేయడానికి కొంత టైం పడుతుంది. అలాంటప్పుడు నేను వీళ్ళకి కామెంట్స్ అంటే ఇక్కడ కామెంట్స్ కానీ మనం రాసామంటే ఇక్కడ వీళ్ళు ఆటోమేటిక్గా రెస్పాన్స్ అవుతారు. ఇక్కడ చూడండి SEO స్కిల్స్ నేను పర్చేజ్ చేశాను కాబట్టి నాకు ఇమ్మీడియట్గా నాకు రెస్పాండ్ అవుతారు. నేను ఏదన్నా క్వశ్చన్ పెట్టానంటే ఇదిగోండి SEO స్కిల్స్. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ 30 days బ్యాక్ పెట్టాను. వితిన్ మ్యాక్సిమం 1 డేలో వీళ్ళు ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ ఇస్తారు. అలా ఇప్పటి వరకు చాలామంది థీమ్ కొన్నారు. ఈవెన్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది వెళ్తుండే. సో మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్ బై అనదర్ లైసెన్స్. అంటే ఈ యొక్క వెబ్సైట్ అంటే ఈ థీమ్ మీరు కొంటే ఒకే వెబ్సైట్కి యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఒక 3 వెబ్సైట్స్కి యూజ్ చేయాలి అంటే తప్పకుండా ఇంకొక లైసెన్స్ తీసుకోవాలి. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇంటర్నల్గా అంటే కోడింగ్ ద్వారా తెలిసిపోతుంది. కొన్ని ప్లగ్గిన్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా మీ IP అడ్రస్ని 2 సైట్స్కి యూజ్ చేసినట్టు పాసిబిలిటీ ఉంది. బట్ స్టిల్ మనం 2 సైట్స్కి యూజ్ చేయొచ్చు, తప్పలేదు. సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తానో ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా స్టార్ట్ డౌన్లోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమవుద్దో చూడండి. సో ఆల్రెడీ క్లిక్ చేశాను. ఇదిగోండి ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఎంత ఉంది? నియర్లీ 39.2 MB ఉంది. ఓకే, ఎనీవే ఇది ఆల్రెడీ నేను ఒక్కసారి క్యాన్సిల్ చేస్తాను. లేదంటే ఇది ఆటోమేటిక్గా ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి అన్కన్ఫర్మ్డ్ డౌన్లోడ్. ఎప్పుడైతే మీకు అది కంప్లీట్గా డౌన్లోడ్ అవుతుందో ఈ ఫోల్డర్ ఇది మీకు జిప్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎనీవే ఒక్క నిమిషం, ఇది అంటే నెట్ మంత్ ఎండ్ కదా, కొంత టైం తీసుకుంటుంది. సో లెట్ మీ వెయిట్ ఒక 30 seconds మీరు వెయిట్ చేయగలిగితే. ఇది 39 ఉంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం అన్జిప్ చేసి ఈ మధ్యలో మనం ఏం చేద్దామంటే మన జాంప్ కంట్రోల్ ప్యానల్లోకి లాగిన్ అవుదాం. జాంప్ కంట్రోల్ ప్యానల్లోకి లాగిన్ అయిపోయి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది ఇక్కడ. సో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక లోకల్ హోస్ట్లోకి వెళ్ళిపోయి /mysite/wp admin. అంటే ఇవి మీకు తెలియలేదు అనుకుంటే మీరు డెఫినెట్గా నా వర్డ్ప్రెస్ బిగినింగ్ ట్యూటోరియల్స్ కొన్ని ట్యూటోరియల్స్ ఉన్నాయి. లోకల్ హోస్ట్. ఓకే, అంటే మనం లోకల్లో ఉన్నాం కాబట్టి లోకల్ హోస్ట్ ఎంటర్ చేస్తే ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్. ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతాం. ఇక్కడ ఈ యొక్క అపీరెన్స్లో థీమ్స్లోకి వెళ్తే బై డిఫాల్ట్ ఇవి వర్డ్ప్రెస్లో బై డిఫాల్ట్ మీరు ఇన్స్టాల్ చేస్తే ఈ 3 థీమ్స్ అనేవి బై డిఫాల్ట్ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఈ థీమ్. ఇప్పుడు ఈ షో డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఉంది షో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్. ఇది రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్.
ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేస్తే ఏమవుద్దంటే ఇదిగోండి ఆస్ట్రమ్ థీమ్ అనేది మనకు ఆల్రెడీ డాగ్స్, ఎక్స్ట్రాక్ట్స్, లైసెన్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇది మన థీమ్ అన్నమాట. ఓకే, సో ఈ థీమ్ని నేనేం చేస్తానంటే ఈ యొక్క క్లియర్ ఈ డెస్క్టాప్లో నేను థీమ్ అని ఒక ఫోల్డర్ పెట్టి దీంట్లో పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేయాలి. సో ఎలా, ఇక్కడ థీమ్స్లో యాడ్ న్యూ, అప్లోడ్, చూస్, డెస్క్టాప్, ఇది ఆస్ట్రమ్ థీమ్. ఇదిగోండి ఆల్రెడీ డౌన్లోడ్స్లోనే ఆస్ట్రమ్ థీమ్ ఉంది. నేను ఓపెన్ క్లిక్ చేశాను, ఇన్స్టాల్ నవ్ అన్నాను. అది ఇన్స్టాల్ అవుతుందో లేదో చూడండి. సో ఇక్కడ ఇన్స్టలేషన్ ఎర్రర్ వచ్చింది, అంటే ప్రాబబ్లీ దీని సైజ్ అనేది ఎక్కువ ఉండొచ్చు అనమాట. నేనేం చేస్తున్నానంటే సో మళ్ళా 1 minute చూస్. సో ఈసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ నేను మళ్ళా ప్లగ్గిన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పెయిడ్ థీమ్స్, థీమ్ ఫారెస్ట్లో ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ హియర్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఆస్ట్రమ్ థీమ్ మల్టీపర్పస్ దీన్ని ఓపెన్ చేద్దాం. సో దీంట్లో కొన్ని PSD ఫైల్స్ అవన్నీ నేను రిమూవ్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే లోకల్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు నియర్లీ 25 MB అనేది కంపాటబిలిటీ ఉంటుంది జాంప్లో. అది కావాలంటే మళ్ళీ php.configuration ఫైల్ నేను మార్చుకోవడం కంటే, సో ఇప్పుడు నేను యాక్టివేట్ అని క్లిక్ చేశాను. యాక్టివేట్ అంటే ఆ థీమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది ప్రజెంట్. మరి ఇది ఎలా ఉంటుంది లైవ్ ప్రివ్యూ? ఒక్కసారి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు థీమ్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ ప్రజెంట్ దీంట్లో అంత బ్యూటీ అంటూ ఏం లేదు యాక్చువల్గా. ఇట్స్ వెరీ సింపుల్ థీమ్, బట్ దీన్ని మనం కస్టమైజ్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్, ఇక్కడ కొన్ని పేజెస్ అనేటివి మనం క్రియేట్ చేయొచ్చు. పేజెస్ కంటే ముందు మనం ఇక్కడ కొన్ని ప్లగ్గిన్స్, అంటే ఈ థీమ్ కొన్నప్పుడు వీళ్ళు కొన్ని ప్లగ్గిన్స్ ఇస్తారనమాట. సో ఆ ప్లగ్గిన్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ప్లగ్గిన్స్ అనే ఈ ఫోల్డర్లో ఈ పెయిడ్ థీమ్స్లో థీమ్ ఫారెస్ట్లో ఇక్కడ ఈ థీమ్ లోపల ఇక్కడ ఆస్ట్రమ్ థీమ్ అనేది ఉంది. ఇవన్నీ ఇమేజెస్, ప్లగ్గిన్స్. ఇక్కడ ప్లగ్గిన్స్లో చూడండి ఎన్ని ప్లగ్గిన్స్, 3 ప్లగ్గిన్స్ ఉన్నాయి. అంటే ఈ 3 ప్లగ్గిన్స్ను కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్, ఇక్కడ ప్లగ్గిన్స్లోకి వెళ్ళిపోయి ప్లగ్గిన్స్, ఇక్కడ డిఫాల్ట్ ఎన్ని ప్లగ్గిన్స్ ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. మనకి అడిషనల్గా ఇంకొక 2 ప్లగ్గిన్స్ యాడ్. ఏ ప్లగ్గిన్స్ కావాలనేది మనం ఇక్కడ చూద్దాం. అప్లోడ్, ఇక్కడ చూస్. మన ప్లగ్గిన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, ఆస్ట్రమ్ థీమ్స్. దీంతో పాటు ఈ ప్లగ్గిన్స్ అనేటివి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇన్స్టాల్ అంటే ఇదొక ప్లగ్గిన్ అన్నమాట. ఈ ప్లగ్గిన్ పేరేంటి, పేజ్ బిల్డర్. దీన్ని యాక్టివేట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే థీమ్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ స్టెప్, సెకండ్ ప్లగ్గిన్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి. దీన్ని ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ అక్వా బిల్డర్. మళ్ళీ యాడ్ ఇంకొక ప్లగ్గిన్. టోటల్ 3 ప్లగ్గిన్స్ ఈ పర్టికులర్ థీమ్కి ఈ యొక్క థీమ్ ఫారెస్ట్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో చూస్. ఇంకొక ప్లగ్గిన్ ఏంటి, ప్యూర్ థీమ్ షార్ట్ కోడ్స్. దీన్ని కూడా ఇన్స్టాల్. ఓకే, యాక్టివేట్. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లగ్గిన్. టోటల్ ఈ యొక్క దీంతో పాటు 3 ప్లగ్గిన్స్ని ఈ యొక్క థీమ్ ఫారెస్ట్ వాళ్ళు మనకు రికమెండ్ చేస్తారు, కాబట్టి అవి 3 మనం తప్పకుండా ఇన్స్టాల్ చేయాలి. ఇది అయిపోయింది. రివాల్వ్ స్లైడర్ మళ్ళీ ఇన్స్టాల్. సో యాక్టివేట్. ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేద్దాం, అన్ని ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అయ్యాయా లేదా అనేది మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే ప్రాబ్లీ ఇది ఎర్రర్ రావచ్చు, లేదంటే కొత్త వర్షన్ ఏమైనా అప్డేట్ అయిందా లేదనేది చూడాలి. అది ఎలా చూడొచ్చు అంటే ప్రజెంట్ స్టిల్ ఈ ప్లగ్గిన్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మీకు వీల్ తిరుగుతుంది, అంటే స్టిల్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఈ ప్లగ్గిన్స్లో క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ ప్లగ్గిన్ అనేది యాడ్ అయిందా సక్సెస్ఫుల్గా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకు రివాల్వ్ స్లైడర్ ఎంత టైం తీసుకుంటుందంటే, రివాల్వ్ స్లైడర్ అనేది పేజ్ కుడ్ నాట్ బి యాక్టివేటెడ్ ఫ్యాటల్ ఎర్రర్, అంటే అక్వా స్లైడర్ ఒక ప్లగ్గిన్ అనేది ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ యాడ్, మళ్ళీ ట్రై చేద్దాం. లెట్ us see what will happen. సో అప్లోడ్, చూస్. ఇక్కడ మనకి ఇక్కడ రివాల్వ్ స్లైడర్ అని ఇక్కడ కూడా మనం అక్కడ పెట్టున్నాం కదా. సో దీన్ని ట్రై చేద్దాం. సో ఇన్స్టాల్. ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇన్స్టాలింగ్, ఇది ఫైన్. ఇప్పుడు ఒక్కసారి నేను ప్లగ్గిన్స్ అనే పేజ్ క్లిక్ చేస్తే అన్ని ప్లగ్గిన్స్ యాడ్ అయినాయా లేదో తెలుస్తుంది. ఇదిగోండి అన్నీ యాడ్ అయిపోయినాయి. ఈవెన్ రివాల్వ్ స్లైడర్ కూడా యాక్టివేట్. ఇది యాక్టివేట్ కావాలి. ఇన్ కేస్ అది డీయాక్టివ్ ఉంటే యాక్టివేట్ చేయాలి, అంటే ఇది యాక్టివ్లో ఉంది అని అర్థం. ఇది కూడా యాక్టివ్లో ఉంది అని అర్థం. సో అన్ని ప్లగ్గిన్స్ యాక్టివేట్ అయిపోయినాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ మనకి కొంత కంటెంట్ని
ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ కంటెంట్ని యూజ్ చేసి పేజెస్ ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేస్తారు. కానీ మన కాన్సెప్ట్ వాళ్ళు ఇచ్చిన పేజెస్ని మనం వాడడం కాదు, మన ఓన్గా మనం పేజెస్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఒక కామన్ వెబ్సైట్కి అప్రాక్సిమేట్గా ఒక 6 పేజెస్ ఉంటాయి అనుకుందాం. సో పేజెస్లోకి వెళ్ళిపోయి ఆల్ పేజెస్, ఫస్ట్ పేజ్ రైట్ క్లిక్, ఓపెన్ విత్ న్యూ. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హోమ్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మన కంటెంట్ ఉంది కాబట్టి ఈ కంటెంట్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేశాను. ఇది హోమ్ పేజ్ అనుకుందాం. ఓకే ఫైన్, ఇక్కడ హెడ్డింగ్లో హోమ్ పేజ్. జస్ట్ మీకు ఐడియా కోసం, దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా చేయాలి అనుకుంటే చేయొచ్చు, బట్ ఫర్ టైం బీయింగ్ H1 హోమ్ పేజ్ ఇది పబ్లిష్. ఓకే, అంటే ఒక పేజ్ని మనం క్రియేట్ చేసాం, దీంట్లో ఇమేజెస్ కానీ ఏం లేవు, జస్ట్ ఒక సింపుల్ H1 ట్యాగ్తో కొంత పారాగ్రాఫ్ క్రియేట్ చేసాం, అంతకుమించి ఏం లేదు. ఫైన్. సో ఇంకా మీకు కావాలంటే ఈ అవర్ పర్పస్ అనేది కొంచెం బోల్డ్ పెట్టుకోవచ్చు, మిషన్ అనేది బోల్డ్ చేయొచ్చు, SEO స్కిల్స్ అనేది బోల్డ్ చేయొచ్చు. ఫైన్, దీన్ని అప్డేట్ క్లిక్ చేశాను, అంటే హోమ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసామన్నమాట. ఫైన్, అలా ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం. సో అగైన్ రైట్ క్లిక్, యాడ్ న్యూ, దీన్ని క్లోజ్ చేస్తాను. అబౌట్ అస్ తర్వాత మనకేం కావాలి అంటే, సారీ అది హోము, ఇప్పుడు వచ్చేది అబౌట్ అస్. సో ఇక్కడ కూడా నేను సేమ్ కంటెంట్ కాపీ పేస్ట్ చేసి, అంటే అబౌట్ అస్కి కంటెంట్ మారుతుంది. ప్రజెంట్ నేను అదే ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఫర్ టైం బీయింగ్ మీకు అర్థం అవడం కోసం యూజ్ చేస్తున్నాను. సే పబ్లిష్, అంటే అబౌట్ అస్ పేజ్ కూడా క్రియేట్ చేసాం. అబౌట్ అస్. సో ఇప్పుడు మనకి ఎన్ని పేజెస్ క్రియేట్ అయ్యి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది. ఇదిగోండి హోమ్ అయిపోయింది, అబౌట్ అస్ 2 అయిపోయినాయి. తర్వాత మనకి ఏమొస్తుంది అంటే సర్వీసెస్ పేజ్ అనేది వస్తుంది, లేదంటే కోర్సెస్ అనేది ఒక పేజ్ చేద్దాం. కోర్సెస్, ఇక్కడ నేను పబ్లిష్, అంటే కోర్సెస్. మరి ఏమేం కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డిజైన్ అనేది ఒక పేజ్. సో కాపీ పేస్ట్, ఇక్కడ నేను హెడ్డింగ్ కింద పెట్టేసుకొని పబ్లిష్. ఓకే, వెబ్ డిజైనింగ్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ క్లిక్, నెక్స్ట్ ఇంకొక కోర్సు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైన్ అని పెడదాం, DESIGN గ్రాఫిక్ డిజైన్. దీనికి కూడా కాపీ, ఇక్కడ పేస్ట్, దీన్ని హెడ్డింగ్ లేక మారుస్తున్నాను. పేజ్ అంటే కోర్సెస్ ఒక 3. ఈ కోర్సెస్ అనేటివి ఏవైతే వెబ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ ఉన్నాయో ఇవన్నీ కూడా డ్రాప్ డౌన్లో రావాలి. అంటే యాడ్ న్యూ, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది పెడతాను. ఈ 3 కోర్సెస్. సో కాపీ, ఇక్కడ పేస్ట్, దీన్ని కొంచెం H1లో పెట్టేసుకొని మిగతా కంటెంట్, బ్యానర్స్ అవన్నీ తర్వాత పెడతాం. ఫర్ టైం బీయింగ్ 3 పేజెస్ అయిపోయినాయి. దీని తర్వాత మనకి ఏది కావాలి అనుకుంటే ఒక బ్లాగ్ అనేది కావాలి. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ అస్. సో కాపీ పేస్ట్. ఎనీవే మీకు లాజిక్ అర్థమైపోయి ఉంటుంది కాబట్టి మిగతా పేజెస్ అన్నీ సేమ్. సో ఇప్పుడు నేను పబ్లిష్. ఓకే, సో ఇక్కడ నేను లాస్ట్ ఒక్కటే ఒక పేజ్ క్రియేట్ చేసుకొని బ్లాగ్ అనే పేజ్ కనెక్ట్ అవుతాం. బ్లాగ్ కాపీ పేస్ట్, బ్లాగ్ పేజ్. ఫైన్. ఇప్పుడు ఒక్కసారి మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేసాము అంటే చాలా క్రియేట్ చేసాము, కానీ అన్నీ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినాయా లేదా అనేది మనం డెఫినెట్గా క్రాస్ చెక్ చేయాలి. ఒక్కసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి అన్ని పేజెస్ క్రియేట్ అయినాయి. గ్రాఫిక్ డిజైన్లో ప్రాబ్లం ఉంది, అంటే ఎడిట్, ఈ డ్రాఫ్ట్ అనేది రాకూడదు, అంటే పబ్లిష్ చేయండి. దీన్ని పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ రీఫ్రెష్ చేయండి, కరెక్ట్గా ఉన్నాయో చూద్దాం. సో రైట్ క్లిక్, డాష్బోర్డ్లో చూద్దాం. ఇక్కడ ఆల్ పేజెస్, ఇదిగోండి ఇవన్నీ పేజెస్ అనేవి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినాయి. ఎక్సలెంట్, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు వీటిని మనం మెనూస్లో పెట్టాలి. ఓకే ఫైన్. మరి మెనూస్ ఎక్కడ ఉంటాయి? అపీరెన్స్లో మెనూస్. ఈ ఫండమెంటల్స్ అన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేశానంటే మెనూ నేమ్ వచ్చి మెయిన్ అని ఒక పేరు పెట్టాను. ఈ మెయిన్లో క్రియేట్ ఇవి. సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే హోము, అబౌట్ అస్, బ్లాగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి కాంటాక్ట్ అస్ అనేది లాస్ట్లో రావాలి, ఈవెన్ బ్లాగ్ కూడా లాస్ట్లో రావాలి. ఈ కోర్సెస్ కింద గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, వెబ్, గ్రాఫిక్, డిజిటల్ ఆర్డర్ బాగుంటుంది. సారీ, సో కోర్సెస్లో ఫస్ట్ మనకి ఇది హోమ్ అనేది ఆల్రెడీ ఉంది, 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని డిలీట్ చేసేద్దాం.
సో కోర్సెస్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఇది. ఓకే, కోర్సెస్లో ఈ 3 ఉన్నాయి. ఇది ప్రైమరీ మెనూగా సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం దీన్ని లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లైవ్లో అంటే మనం ఫైర్ ఫాక్స్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఫైర్ ఫాక్స్. ఎందుకంటే ఇదే విండోలో అంటే ఇదే బ్రౌజర్లో మనం చూస్తే మనకి ఆ యొక్క డాష్ బోర్డ్ వస్తుంది. అందుకోసం నేను లోకల్ హోస్ట్ /మై సైట్ అని క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇదిగోండి లైవ్. ఓకే, ఇలా వస్తుంది. ఇదిగోండి కోర్సెస్లో ఈ 3 వచ్చాయి. కానీ ఇక్కడ ఈ బ్లాగ్ అనేది ఇవన్నీ ఈ రైట్ సైడ్ ఇవన్నీ వచ్చున్నాయి యాక్చువల్గా. ఇక్కడ మనకు లోగో కావాలి, ఇవన్నీ తీసేయాలి. ఎనీవే ప్రజెంట్ మనం పేజెస్ క్రియేట్ చేసాం. దీని తర్వాత మనం ఈ అపియరెన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ థీమ్ ఆప్షన్స్ అనే దాంట్లో చూద్దాం. ఈ థీమ్ ఆప్షన్స్లో హెడర్ అనేది క్లిక్ చేస్తే ఇది స్లైడర్ అనేది ప్రజెంట్ మనకు కావాలా వద్దా? ఎస్ కావాలి. అలాగే హెడర్లో మనకు లోగో కావాలి. ఇక్కడ అప్లోడ్ లోగో సైజ్ ఎంత? 114/223. ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ లోగోస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం మనం ఒక్కసారి. సో ఇది ఆల్టెక్ స్కిల్స్ అనే ఒక లోగోని చూద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను అప్లోడ్ ఇదిగో వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ప్రతిదానికి ఆప్షన్ ఉంటుంది సేవ్ చేంజెస్ అనేది. ఫస్ట్ దీన్ని ఇప్పుడు చూద్దాం. ఇది ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. లోగో వచ్చిందో లేదో. లోగో వచ్చింది, బట్ జస్ట్ ఎనదర్ వర్డ్ప్రెస్ అనే ఒక టైటిల్ వచ్చింది. ఇది మనకు వద్దు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ అపియరెన్స్లోకి వెళ్ళిపోయి కస్టమైజేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కస్టమైజ్లోకి వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ సైట్ ఐడెంటిటీ, SEO స్కిల్స్ అనేది మన సైట్. జస్ట్ వర్డ్ప్రెస్ థీమ్. ఈ డిస్ప్లే ట్యాగ్ లైన్ నాకు వద్దు, హైడ్ చేసేద్దాం. ఓకే, ఫైన్. సెలెక్ట్. ఎనీవే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. అది యాక్చువల్గా ఇదేంటి బేసిక్గా ఇది 512/512 అంటే ఇది ఇక్కడ ఏముంది ఐకాన్ అని చెప్తుంది. బట్ ఎనీవే మనం అది అవసరం లేదు. లేఅవుట్లో కూడా మీకు వైడ్ లేఅవుట్ ఉంది, బాక్స్ లేఅవుట్ ఉంది. వైడ్ అంటే ఫుల్ స్క్రీన్. సో నెక్స్ట్ కలర్ థీమ్ ప్రజెంట్ ఇది ఉంది. ఇన్ కేస్ మీకు మార్చుకోవాలంటే ఫైన్ మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇది ఆల్రెడీ ఉంది. ఇన్ కేస్ మీకు చేంజ్ ఇమేజ్ కావాలనుకుంటే అప్లోడ్ సెలెక్ట్. మీకు ఏమన్నా ఇమేజెస్ కావాలి అనుకుంటే ఈ ఇమేజెస్ మనం పెట్టుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇది పెడుతున్నా నేను. ఓపెన్, ఇక్కడ చూస్ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సేవ్ అండ్ పబ్లిష్. ఓకే, మళ్ళీ బ్యాక్. మెనూస్లో మనకి ఇక్కడ ఏం లేదు అంటే యాడ్ మెనూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఇన్ టచ్, కస్టమైజ్. మెనూస్లో యాడ్ మెనూ, గెట్ ఇన్ టచ్ అంటే కాంటాక్ట్ అస్ అని అర్థం. అంటే మీరు SEO స్కిల్స్ అనే సైట్ చూసుంటే మీకు క్లియర్గా అర్థమై ఉండదు. గెట్ ఇన్ టచ్. నెక్స్ట్ ఇంకొక మెనూ. ఇక్కడ మీకు ఆల్రెడీ పోస్ట్లు ఇవన్నీ వచ్చినట్టున్నాయి, యాడ్ ఐటమ్స్. ఓకే, గెట్ ఇన్ టచ్ రాలేదు. ఫైన్, ఒక్క నిమిషం. మెనూస్ కాకుండా విడ్జెట్స్ 3 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ విడ్జెట్ యాడ్ ఏది కావాలి? టెక్స్ట్ విడ్జెట్, టెక్స్ట్. ఓకే, దీనికి పేరు పెడదాం. సో ఇక్కడ రాద్దాం గెట్ ఇన్ టచ్. ఇక్కడ కంటెంట్ రాయాలి. కంటెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ కాంటాక్ట్ అస్ అడ్రస్. ఓకే, ఇక్కడ మీకు తెలుస్తుంది. బట్ ఎనీవే సేవ్ అండ్ పబ్లిష్. ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. సెకండ్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ టెక్స్ట్, ఇక్కడ క్విక్, లేదనుకుంటే ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్. ఇక్కడ కోర్స్ నేమ్ 1. ఇలా ఎన్ని కావాలనేది మీరు అన్ని కోర్సెస్ నేను ఇక్కడ జస్ట్ ఫర్ టైం బీయింగ్ పేస్ట్ చేస్తూ వచ్చాను. సేవ్ అండ్ పబ్లిష్, బ్యాక్ వెళ్ళిపోతున్నాను. థర్డ్ యాడ్ టెక్స్ట్ కావాలి. ఇక్కడ మనకేం చేయాలి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్ కాకుండా క్లాస్ రూమ్ ట్రైనింగ్. ఆన్లైన్లో ఉన్న ప్రోగ్రామ్స్కి క్లాస్ రూమ్లో ఉన్న ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఇలా పెట్టాను. సేవ్ అండ్ పబ్లిష్. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. లాస్ట్లో ఇక్కడ క్విక్ లింక్స్ అనేవి పెడతాను. క్విక్ లింక్స్ ఇక్కడ హోమ్, మన ఏమైతే పేజ్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ నేను రాస్తాను. జస్ట్ సేవ్ అండ్ పబ్లిష్, బ్యాక్.
ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఇదిగోండి ఇట్లా వచ్చేసాయి, గెట్ ఇన్ టచ్, ఆన్లైన్ ట్రైనింగ్, క్విక్ లింక్స్, అంతా ఫుట్టర్ అన్నమాట. కింద దిస్ థీమ్ ఇది ఉంది. ఇది ఫుట్టర్ని మనం మార్చుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ మన థీమ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఈ హెడర్లో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి, ఆల్ టెక్ స్కిల్స్ డాట్ జేపీజీతో పాటు లోగో టాప్ మార్జిన్ ఎంత కావాలి, ఒక 25 పిక్సెల్స్ కావాలి టాప్ సైడ్. అలాగే లోగో 25 పిక్సెల్స్, దానికి మార్జిన్ ఇస్తున్నాను అనమాట. లోగో బాటమ్ 25 పిక్సెల్స్. ఓకే, సెర్చ్ మెనూ కావాలన్నా ఎస్ సెర్చ్ కావాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రజెంట్ మనకు కావాలన్నా లేదా, ఇక్కడ డీటెయిల్స్ మనకు కావాలంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మీరు చదివితే అర్థమైపోతుంది, ఇట్స్ నాట్ రియల్లీ బిగ్ టాస్క్. అలాగే ఈ టైపోగ్రఫీలో మీకు గూగుల్ ఫాంట్స్ ఇవన్నీ ఉంటాయి. బై డిఫాల్ట్ ఈ థీమ్ ఏదైతే రికమెండ్ చేస్తుందో ఆ పర్టికులర్ ఫాంట్ అనేది తీసేసుకుంటుంది. ఫైన్. ఇప్పటి వరకు మనం ఈ సైట్ని ఒక్కసారి మనం రిఫ్రెష్ చేస్తే F5 అనే ఓవరాల్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చింది, ఇక్కడ ఇవి వచ్చినాయి. ఫైన్. ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ ఉన్న ఇక్కడ ఒక హెడర్ కావాలి. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే రివాల్వ్ స్లైడర్లు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ స్లైడర్లోకి వెళ్ళి చూస్, మన దాంట్లో స్లైడర్లో ఆల్రెడీ డిఫాల్ట్గా వీళ్ళు ఏమన్నా ఇచ్చున్నారా లేదా అనేది చూద్దాం. సో ఇక్కడ మన ప్లగ్గిన్స్ ఫోల్డర్లోకి వెళ్తే, సో ప్లగ్గిన్స్ అనేది ఆల్రెడీ ఒక ఫోల్డర్లో రివాల్వ్ స్లైడర్ చూస్తే రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ హియర్, ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా, టెంప్ ఇమేజెస్ ఇవన్నీ ఇచ్చారు వీళ్ళు, బట్ సెట్టింగ్స్ XML ఇద్దామా. ఓకే, ఇది బేసిక్గా ఏంటంటే మనం స్లైడర్ని క్రియేట్ చేయాలి. మనం ఏం చేద్దామంటే న్యూ స్లైడర్ని డిఫైన్ చేద్దాం. సే రివాల్వ్ స్లైడర్లో ఇక్కడ న్యూ స్లైడర్ అనగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇది ఏ టైపు, స్టాండర్డ్ స్లైడర్. ఇక్కడ ఆటోమేటిక్ రెస్పాన్సివ్ కావాలి. ఇది డెస్క్టాప్లో ఎలా ఉంటుంది, ల్యాప్టాప్ ఎలా, ట్యాబ్లో ఎలా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఎడిట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనం ఇమేజెస్ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సే మీకు ఆల్ స్లైడర్స్లోకి వెళ్తే న్యూ స్లైడర్, యాడ్ స్లైడర్, ఇంపోర్ట్ స్లైడర్ అని ఉంది. ఇక్కడ న్యూ స్లైడర్, ఆటో. ఓకే, 1 minute. ఫైన్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే థీమ్ ఫారెస్ట్లో అన్ని పేజెస్ అయిపోయిన తర్వాత రిజల్ట్లో ఇది దీని యొక్క హైట్ అనేది కొంచెం తేడా పడుతుంది మనకి. సో దీని యొక్క సైజుని మనం డెఫినెట్గా మార్చాలి, అంటే టాప్ సైడ్ మార్జిన్ ఎక్కువ అనిపిస్తుంది. సో అది ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం చూసిన వాటిల్లో ఇక్కడ మన కస్టమైజ్లోకి వెళ్ళిపోయి, కస్టమైజ్ కాదు, థీమ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి థీమ్ ఆప్షన్స్ టాప్ సైడ్ మార్జిన్ మనం మార్చాలి హెడర్లో. సో లోగో టాప్ ఒక 10 పెడదాం, ఎందుకంటే లోగో కిందకు వచ్చేసింది కాబట్టి. సో ఒక్కసారి నేను రీఫ్రెష్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి, ఇది టాప్ సైడ్ మార్జిన్ సెట్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ దీంట్లో మనం రాయాలి అనుకుంటే పోస్ట్లో ఆల్ పోస్ట్, ఇక్కడ టాప్ 10 వర్డ్ప్రెస్ థీమ్స్ 2016 అనేది ఈ ఆర్టికల్ అనుకుందాం. సో వర్డ్ప్రెస్, ఇది నేను పేస్ట్, ఇది పబ్లిష్. అంటే ఒక సింపుల్ ఆర్టికల్, అంటే ఆర్టికల్ ఈజ్ నథింగ్ బట్ బ్లాగ్ పోస్ట్ అని చెప్పొచ్చు. సో నేను యాడ్ న్యూ టాప్ 10 ఆండ్రాయిడ్ ఫోన్స్ బిలో $10,000 INR అనేది ఇంకొక థీమ్ అనుకుందాం. ఇంత అవసరం లేదు, నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు ఇక్కడ ఇమేజెస్ అవన్నీ పెడితే ఇంకా బాగుంటుంది. సో కానీ ఇప్పుడు ఇది బ్లాగ్ క్లిక్ చేస్తే ఈ పేజెస్ అనేవి ఆటోమేటిక్గా మనకి డిఫైన్ అవ్వాలి. అంటే ఇక్కడ ఈ థీమ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ బ్లాగ్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, మీ బ్లాగ్ యొక్క ఎలా ఉండాలి, దాని యొక్క థంబ్నెయిల్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ లార్జ్ థంబ్నెయిల్ ఉంది. అంటే ప్రజెంట్ మన బ్లాగ్లో, అంటే మనం రాసిన ఆర్టికల్లో ఇమేజే పెట్టలేదు మనం. ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్, ఇమేజ్ బేస్.
సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ మనం ఆర్టికల్లో ఇమేజెస్ పెట్టాలి. సో ఇమేజెస్ ఈజ్ నథింగ్ బట్ మై డేటాలో ఇక్కడ రీసెంట్గా నేను చేసిన వీటిల్లో బ్లాగ్ పోస్ట్స్ అని అన్నట్టుంది ఇక్కడ. ఓకే, ఇది పెడదాం. ఓకే, దీన్ని తీసుకొని సెట్ ఫీచర్డ్ ఇది. ఓకే ఫైన్, ఇది అప్డేట్. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆల్ పోస్ట్లోకి వెళ్తే ఈ సెకండ్ దాంట్లోకి కూడా వెళ్ళి ఇది కూడా నాకు ఇమేజ్లో కావాలి కాబట్టి సెట్ ఫీచర్డ్ ఇంకొక ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తాను. ప్రాబబ్లీ ఇది చేస్తాను. సెట్ ఫీచర్డ్. అలా ఎన్ని ఆర్టికల్స్ అన్నా రాసుకోవచ్చు. అప్డేట్. ఓకే, ఇప్పుడు ఈ థీమ్ని మనం కస్టమైజ్ చేసేటప్పుడు అంటే ఈ అపీరెన్స్లో ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు స్టాటిక్ పేజెస్ అనేది మనం చేసిన ఆర్టికల్స్ అన్నీ హోమ్ పేజ్లో కావాలన్నా లేకుంటే మనం చేసిన హోమ్ పేజ్ కావాలన్నా అని ఉంది. ఇప్పుడు డిఫాల్ట్ మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మన పేజెస్ మనం రాసిన ఆర్టికల్స్ హోమ్ పేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు చాలామంది బ్లాగ్లో ఇలా ఉంటాయి, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆర్టికల్స్ వస్తాయి అన్నమాట. కానీ నాకు ఇలా వద్దు, నా హోమ్ పేజీ ఫస్ట్ పేజ్లో కావాలి. అప్పుడు ఈ యొక్క సెట్టింగ్స్ని మనం మార్చాలి. ఈ స్టాటిక్ అనేది సెలెక్ట్ చేస్తే ఏది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హోమ్ పేజ్ అనేది కావాలి, పోస్ట్కి మాత్రం బ్లాగ్ అనేది కావాలి. ఇప్పుడు నేను పబ్లిష్ కొట్టాను. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూసామంటే ఇదిగోండి, హోమ్ పేజ్లో మనకి ఈ కంటెంట్ వచ్చింది. కానీ బ్లాగ్ క్లిక్ చేస్తే మాత్రం మన బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. అలాగే అబౌట్ అస్ క్లిక్ చేస్తే అబౌట్ అస్ వచ్చింది. ఈవెన్ కోర్సెస్ కావాలంటే కోర్సెస్, కాంటాక్ట్ అస్ కావాలంటే కాంటాక్ట్ అస్. మరి కాంటాక్ట్ అస్లో మనకి ఇప్పుడు మ్యాప్ కావాలి. ఓకే, సో మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడ మనకు మళ్ళీ విడ్జెట్స్, వీళ్ళు ఓన్ విడ్జెట్స్ వీళ్ళు బై డిఫాల్ట్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు అబౌట్ అస్లో ఇక్కడ మనకు స్లైడర్ కావాలి, లేదంటే ఇమేజ్ కావాలి, కోర్సెస్లో కావాలి. ప్రతి దాంట్లో నాకు కామన్గా ఒక స్లైడర్ కావాలి అనుకున్నప్పుడు మనం స్లైడర్ని చెయ్యాలి. సో అది ఎలా చూద్దాం ఇప్పుడు. సో అది చిన్న ఇష్యూ వచ్చినట్టుంది. సో రివాల్వ్ స్లైడర్, ఇక్కడ న్యూ స్లైడర్లో ఫస్ట్ సేవ్ చేద్దాం స్లైడర్ని. సో ఇక్కడ స్టాండర్డ్ డిఫాల్ట్ స్టాండర్డ్. ఇక్కడ మీకు ఇదిగోండి సెలెక్ట్ స్లైడర్ టైప్, ఆటోమేటిక్ స్లైడర్ అనేది ఒకటి సెలెక్ట్ చేశాను. ఆటో. ఇక్కడంతా అయిపోయిన తర్వాత జనరల్ సెట్టింగ్స్, లూప్, అడ్వాన్స్డ్ ఆప్షన్స్, సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫీల్డ్ షుడ్ నాట్ బి ఎంటీ, దేర్ ఈజ్ సమ్ ఎర్రర్ ఎక్కడో వస్తుంది. ఇది స్లైడర్ సెట్టింగ్స్, స్లైడర్ ఎడిటర్. ఓకే, ఇక్కడ యాడ్ స్లైడర్ టెంప్లెట్. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న ఈ టెంప్లెట్స్ని మనం చూద్దాం ప్రాబబ్లీ. సో దీన్ని క్లిక్ చేద్దాం. క్లాసిక్ కరోజల్ .zip అనేది ఉంది, చూస్. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా ఆల్రెడీ. సో ఈ డౌన్లోడ్ చేసిన దాంట్లో ఇక్కడ ఎక్స్ట్రాస్లో ఇక్కడ రివాల్వ్ స్లైడర్ ఎగ్జాంపుల్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు. వీటిలో ఏది కావాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం. ఓపెన్, ఇంపోర్ట్ స్లైడర్ అనేది క్లిక్ చేద్దాము. గో బ్యాక్, ఎర్రర్, గో బ్యాక్ అంటే ప్రాబ్లం వస్తుంది. అంటే ఇది మీరు ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ బీ పేషెన్సీ. ఒక్క నిమిషం, మళ్ళీ ఇంపోర్ట్ స్లైడర్. ఈసారి ఇంకొక టెంప్లెట్ చూద్దాం. సో ఈసారి ఫుల్ ఫీచర్డ్ ఇది తీసుకుందాం. ఇంపోర్ట్, ఓవర్ రైడ్ అపెండ్, బట్ ఇది ప్రాసెస్లో నడుస్తుంది. వీళ్ళు ఇచ్చిన టెంప్లెట్స్ మనం యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. మన ఓన్ స్లైడర్ ఇప్పుడు చేయాలి అన్నా కానీ ఫోటోషాప్లోకి వెళ్ళి ప్రతి ఇమేజ్ని మనం కట్ చేసి 1920లో పెట్టి హైట్ వచ్చి 375 పెట్టి, సో ఆల్మోస్ట్ 15 to 20 minutes పడుతుంది. ఎందుకంటే ఒక 3-4 స్లైడర్స్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ఉన్నాయి కాబట్టి టెంప్లెట్స్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేద్దాం, తర్వాత దాన్ని కస్టమైజ్ చేసుకోవడం బాగుంటుందనే ఉద్దేశంతో. సో ఇంపోర్టింగ్ స్లైడర్, యానిమేషన్స్ ఇంపోర్టెడ్, డైనమిక్ ఆల్సో ఇంపోర్టెడ్. ఫైన్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు మనకి ఇది ఇంపోర్ట్ స్లైడర్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, సో ఇప్పుడు మళ్ళీ రివాల్వ్ స్లైడర్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ క్లిక్ చేస్తే దీనికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ను మనం కాపీ చేసి పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది యాక్చువల్గా స్లైడర్. ఇక్కడంతా మన ఇమేజెస్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఫైన్. ఇది మన హోమ్ పేజ్లో ఎలా పెట్టాలో చూద్దాం. సో ఆల్ పేజెస్లోకి వెళ్ళిపోయి మన హోమ్ పేజ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఎడిట్. ఇక్కడ మనకి ఆ స్లైడర్ కావాలి. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడైనా స్లైడర్ ఉందా, ఇదిగోండి ఇది స్లైడర్. ఇది అప్డేట్ క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి టెస్ట్ చేద్దాం ఆ స్లైడర్ వస్తుందో లేదో. ఇదిగోండి ఈ స్లైడర్ ఆల్రెడీ ఉంది, బట్ బేసిక్గా ఇది ఫుల్ స్క్రీన్లో ఉంది. ఓకే, ఫుల్ స్క్రీన్ స్లైడర్. ఇన్ కేసు మనకి ఫుల్ స్క్రీన్లో వద్దు, ఎగ్జాక్ట్గా
దీని సైజులోనే కావాలి అనుకుంటే ఈ రివాల్వ్ స్లైడర్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ అది ఫుల్ స్క్రీన్లో కావాలన్నా అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డిఫాల్ట్ స్లైడర్లో ఫుల్ స్క్రీన్ కాకుండా ఆటోను ఇట్లా చూద్దాం. ఇది ఒక్కసారి సేవ్ చేద్దాం. బట్ ఎనీవే ఆ సెట్టింగ్స్ని మనం ఒక్కసారి చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇది మన యొక్క వెబ్సైట్ ఎంత ఉందో ఇది కూడా అంతే స్లైడర్ అయిపోయింది. ఇది ఒక హోమ్ పేజ్, ఇది సెకండ్ ఇమేజ్. ఈ ఇమేజ్ అన్ని పిఎన్జీలు అన్నమాట. ఓకే, ఇదిగోండి మన కర్సర్ మూవ్ చేసే కొందే ఇది మొత్తం ఆటోమేటిక్ ఎడిట్ అవుతుంది. ఇక్కడ ఈ పిక్చర్స్ని మనం మాడిఫై చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఫైన్. ఇప్పుడు నేను అబౌటస్ క్లిక్ చేశాను. అబౌటస్లో స్లైడర్ రావట్లేదు, అంటే అబౌటస్ పేజ్లో కూడా స్లైడర్ అనేది ఇంపోర్ట్ చేయాలి. సో అది మనకు వేరే స్లైడర్ అబౌటస్లో కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అబౌటస్లో ఇంకొక స్లైడర్ని ట్రై చేద్దాం. సో రిజల్యూషన్ స్లైడర్లోకి వెళ్ళి మళ్ళీ ఇంపోర్ట్ స్లైడర్, మళ్ళీ చూస్, ఈసారి స్లైడర్ ప్రివ్యూ. ఇవన్నీ లైబ్రరీస్ అన్నమాట, వాళ్ళు ఇచ్చేస్తారు, మనం యూజ్ చేస్తాము. బట్ అది ఎడిట్ చేయడం అనేది నా ప్రీవియస్ ట్యూటోరియల్లో మీరు చూసి ఉండొచ్చు. ఆల్రెడీ మన కస్టమ్ స్లైడర్స్ టెంప్లెట్స్ మనం ఇంపోర్ట్ చేసినప్పుడు వాటిల్లో ప్రీడిఫైన్డ్గా ఉన్న ఇమేజెస్ని కానీ టెక్స్ట్ని కానీ మనం ఎలా ఇంపోర్ట్ చేయాలి, అంటే ఎలా ఎడిట్ చేయాలి అనేది ఆల్రెడీ మనం చూసాం యాక్చువల్గా. ఓకే, సో టైం కన్జ్యూమింగ్, ఎందుకంటే దాంట్లో ఉన్న ఇమేజెస్ రిజల్యూషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఇంపోర్ట్ అయ్యే టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఇది రివాల్వ్ అవుతుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిజల్యూషన్స్ అంటే ఆ ఇమేజ్ రిజల్యూషన్స్ అన్నీ హెచ్డీలో ఉంటాయి, అందుకే బ్యూటిఫుల్గా కనపడతాయి మనకి. సో ఈవెన్ మనం కూడా ఏదన్నా ఒక ఇమేజ్ని పెట్టేటప్పుడు ఆ రిజల్యూషన్ అంత క్వాలిటీ ఉండేటి పెడితేనే బాగుంటుంది. ఫైన్, ఇది కూడా సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయింది. ఈసారి నేను అబౌటస్ పేజ్లో ఆ సెకండ్ దాన్ని పెడదాం. సో ఎడిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ సెకండ్ స్లైడర్, ఇదిగోండి స్లైడర్ ప్రివ్యూ అనే దాన్ని పెట్టి అప్డేట్ క్లిక్ చేశాను. చూద్దాం, ఇప్పుడు హోమ్ పేజ్ స్లైడర్ మీరు చూశారు, ఇది హోమ్ పేజ్. మరి అబౌటస్ స్లైడర్ చూద్దాం. ఇది అబౌటస్ స్లైడర్, డిఫరెంట్ స్లైడర్ అన్నమాట. సో ఈ అబౌటస్లో మీకు ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కోర్సెస్లో వెబ్ డిజైనింగ్ అనేది ఉంది. వెబ్ డిజైనింగ్లో నాకు ఓన్ ఇమేజ్ కావాలి, ఈ స్లైడర్ వీళ్ళు ఇచ్చింది వద్దు, అప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ పేజెస్లోకి వెళ్ళిపోయి ఆల్ పేజెస్లోకి వెళ్ళిపోయి ఈ వెబ్ డిజైనింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ ఏరియాలో యాడ్ ఇమేజ్, ఇక్కడ మన ఓన్ ఇమేజెస్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై డేటాలో డెస్క్టాప్లో ఇక్కడ కొన్ని ఆల్రెడీ మనం చేసిన ప్రీవియస్ బ్యానర్స్ ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఫైన్, మేబీ ఇది అయి ఉండొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఈ వెబ్ డిజైనింగ్ బ్యానర్ని తీసుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, అంటే అది ప్రాపర్లీ అది రిలేటెడ్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ ఇన్సర్ట్. ఓకే, ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు దీన్ని మనం ఇట్లా ఎడిట్ చేసేటప్పుడు ఇది ఫుల్ స్క్రీన్లో కావాలి కాబట్టి ఫుల్ స్క్రీన్ అప్డేట్. ఇప్పుడు నేను ఇది ఎక్కడ కావాలి, లెఫ్ట్లో కావాలి, డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్. ఇది ఏ పేజ్లో ఉంది, డిజిటల్ మార్కెటింగ్. టెస్ట్ చేద్దామా అది కరెక్ట్ ఉందో లేదో. సో డిజిటల్ మార్కెటింగ్ క్లిక్ చేద్దాం, ఈ స్లైడర్ అనేది వచ్చింది. ఇన్ కేసు ఇది మీకు యానిమేటెడ్ కావాలి అనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్లో మనకి ఒక ఓన్ పర్సనల్ స్లైడర్ కావాలి, సేమ్ ప్రాసెస్. ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్లోకి వెళ్ళిపోయి లేదంటే రివాల్వ్ స్లైడర్, మళ్ళీ ఇంకొక ఇంపోర్ట్ స్లైడర్ తీసుకొని ఇక్కడ ఇంపోర్ట్ స్లైడర్ చూస్. మనకు ఇవన్నీ ప్రీడిఫైన్డ్గా వీళ్ళు ఇచ్చినవి అన్నమాట, అవి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంపోర్ట్ చేసినప్పుడు కొంత టైం పడుతుంది కాబట్టి ఈ పేజ్లో మనం క్రియేట్ చేసిన పేజెస్లో ఈ గ్రాఫిక్ డిజైనింగ్లో నాకు ఇంకొక స్లైడర్ కావాలి. సో నేనేం చేస్తానంటే సింపుల్గా క్లిక్ చేసుకొని ఏ స్లైడర్ కావాలి, స్లైడర్ ప్రివ్యూ అప్డేట్. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం, SEO స్కిల్స్లోకి వెళ్ళి కోర్సెస్లో గ్రాఫిక్ డిజైనింగ్ ఏ స్లైడర్ వస్తుందో చూద్దాం. ఇది ఓకే, ఇది ఫైన్. కానీ ఇక్కడ కంటెంట్ పెట్టడం, ఇక్కడ లింక్స్ పెట్టడం ఇదంతా సేమ్, ప్రాబ్లీ కొంత టైం తీసుకుంటుంది. ఓవరాల్గా లాజిక్ అయితే సేమ్. ఇది హోమ్ పేజ్లో ఈ స్లైడర్ ఉంది. కానీ ఇక్కడ మనకి లింక్స్ కావాలి, అంటే ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్విక్ లింక్స్లో హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అనేది కావాలనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క మెనూస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ మెనూస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ పేజ్ బిల్డర్ అనేది ఇప్పుడు మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ పేజ్ బిల్డర్ అనేది ఈ థీమ్తో పాటు ఆల్రెడీ వస్తుంది. ఇది పేజ్ బిల్డర్లో ఏంటంటే బేసిక్గా ఇక్కడ టెంప్లెట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు ఒక పేజ్లో లెఫ్ట్ సైడ్ టెక్స్ట్, అదే టాప్లో టెక్స్ట్ ఉండాలి, బాటంలో ఏదన్నా ఒక విడ్జెట్ ఉండాలి. ఈ టెంప్లెట్స్ అన్నిటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ పేజ్ బిల్డర్లో కూడా వీళ్ళు బై డిఫాల్ట్ కొన్ని టెంప్లెట్స్ మనకి ఇచ్చున్నారు, కానీ ఇక్కడ మనకు ఒక్క టెంప్లెట్ కూడా కనపడట్లేదు. ఎందుకు అంటే వాటిల్లో కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా మీరు ఈ సైట్ని చూస్తే SEOskills.in అనే ఒక సైట్ని, ఈ ఎంటైర్ సైట్ని బిల్డ్ చేసింది సేమ్ ప్రాసెస్. ఈ ఐకాన్స్ కానీ ఇది మొత్తం కూడా ఓకే. బట్ ఓవరాల్గా ఈ ఎంటైర్ సైట్ని మనం బిల్డ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నియర్లీ ఒక 8 to 9 అవర్స్ పడుతుంది. ఇమేజెస్ క్రియేట్ చేయాలి, కంటెంట్ ఉండాలి, ఐకాన్స్ ఉండాలి. ఈ థీమ్ని మీరు చూసారంటే ఓవరాల్ ఈ వెబ్సైట్ని సేమ్ ప్రాసెస్లో దీన్ని మనం చేసాం. ఈవెన్ ఇక్కడ ఇమేజెస్ పెట్టుకోవడం, వీటికి మళ్ళీ హైపర్ లింక్స్ ఇవ్వడం ఓవరాల్గా ఓకే. బట్ అది ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు సేమ్ ఉంది. ఇప్పుడు హోమ్, ఇక్కడ కోర్సెస్లో ఇది బ్లాగ్లో మళ్ళీ ఆర్టికల్స్, ఎందుకంటే దీంట్లో కూడా మీకు ఆర్టికల్స్ కనపడతాయి. ఇక్కడ బ్లాగ్ అనేది క్లిక్ చేస్తే ఈ బ్లాగ్లో మీకు ఆర్టికల్స్ ఆల్రెడీ కనపడతాయి. ఇవన్నీ కూడా ఆర్టికల్స్ ఓకే. డ్రీమ్ యువర్ ట్రైనింగ్స్ ఇదంతా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఏ సింపుల్ వెబ్సైట్ విత్ పెయిడ్ థీమ్. బట్ స్టిల్ ఆల్మోస్ట్ ఒక 60 to 70% కాన్సెప్ట్ క్లియర్ అయింది. బట్ కంప్లీట్ వెబ్సైట్ చేయాలంటే కంటెంట్, ఇమేజెస్ అవన్నీ కావాలి కాబట్టి, సో ఓవరాల్ ఐడియా ఇవ్వడం కోసం నేను ఈ ట్యూటోరియల్ పెట్టాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.